बता दियो। जय श्रीमान जनरल सल्यूट सर्विसेस। जय श्रीमान गार्ड के निरीक्षण के लिए हजरात। जय श्रीमान ఏ క్లాస్ నుండి ఇంటర్ నుంచి ఇంటర్లో ఎంపీసీ ఎంపీసీ సిఈసి ఇంటర్లో దీంట్లో గ్రాడ్యుయేషన్లో ఎంపీసీ బైపీసీ సిఈతో పాటు కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉన్నాయి. మిగతా కూడా హిస్టరీ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సీ పీజీ లేదు. పీజీ ఇంతకుముందు ఉండేది. పీజీ ఇంతకుముందు ఉండేది 5 years బ్యాక్ ఓన్లీ ఉమెన్స్ కాలేజ్. ఓన్లీ ఉండేది. అంటే నిజామాబాద్లో ఉన్నటువంటి ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ 1965లో స్టార్ట్ అయింది. స్కూల్ తర్వాత అప్పుడు ఎంసీఏ దగ్గర ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ దీని తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది. దీనికన్నా మొదలు కోటి ఉమెన్స్ కాలేజ్ అదొకటే ఉండే తెలంగాణలో. తర్వాత ఇది సెకండ్. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత? ఇంటర్మీడియట్ స్ట్రెంత్ అంతా కలిపి ఒక 1000 మెంబర్స్. ఇంటర్ ఒక 200-300. డిగ్రీ ఏరియా ఏరియా 21 acres. టోటల్ 21 acres. 21 acresలో కొద్దిగా ఇటు గ్రౌండ్ల కోసం విడిచిపెట్టింది ఉన్నది. ముందర గ్రౌండ్ ఉంది. ఆ పక్కకు హాస్టల్ 21 acres కాంపౌండ్. అక్కడ హాస్టల్ ఉంది. 3 హాస్టల్ ఉన్నాయి. ఒకటి ఏ హాస్టల్, ఒక బి హాస్టల్, ఒక సి హాస్టల్. అంతా కూడా అన్ని ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఈ బస్ ఫ్రీ నుంచి కొద్దిగా స్ట్రెంత్ తక్కువ అయింది. హాస్టల్లో మాత్రం ఇప్పుడు ఒక 150-200 మెంబర్స్ వస్తున్నారు. ఇంతకుముందు 300 పైన ఉండేది. 3 హాస్టల్ కూడా ఫుల్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కాకుండా వేరే యాక్టివిటీ ఏముంటుంది? స్పోర్ట్స్లో కూడా ఇప్పుడు ఎన్సీసీ ఉంది. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. దాంతో ఆర్చరీది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు.
చేస్తున్నాం. వాలీబాల్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు. ఆ ఇన్కమ్తో మేము సాలరీస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక 35 మెంబర్స్ స్టాఫ్ లెక్చరర్స్ ఉన్నారు. కనుక కమర్షియల్ కాంప్లెక్స్ ఇన్కమ్ తోటి మిమ్మల్ని టెంప్ చేయడానికి ఎవరు రాలేదా వేరే సొసైటీ వాళ్ళు? లాస్ట్ 5 years బ్యాక్ అంతదాకా బాగా వాళ్ళు ఏది వచ్చినా కాపాడి నెక్స్ట్ అసోసియేషన్ ద కమ్యూనిటీ ఆల్సో అండ్ గోయింగ్ ఇన్ ద సేమ్ వే ట్రైంగ్ నాట్ టు సీ దట్ వి అప్రోచెస్ ఈవెన్ ఇఫ్ దే ఎన్క్రోచ్ సైడ్ లోపల కాంపౌండ్ వాళ్ళు లోపల కూడా భూమి మాయదని క్లెయిమ్ చేస్తున్నారు. కోర్టు నడుపుతున్నారు. లోపల పే చేసుకుంటారు. ఒక అంటే ఏది ఉన్నా అది మనకు స్టేటస్ కో ఉంది కోర్టులో కూడా. అది ఎప్పటికీ వాళ్ళకి కాదు. కానీ దే హావ్ క్రియేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ ట్రైంగ్ టు 42 acres. ప్రాపర్టీ ఉందంటే వాళ్ళ వీళ్ళ దృష్టి పడుతుంది. ఏదో రకంగా దాన్ని పొడుస్తుంటారు. ప్రాపర్టీ కాలేజ్ నుంచి It is our honor to welcome our esteemed chief guest, His Excellency, the Governor of... He, in fact, needs no introduction. Honorable Governor Sri Nallu Indrasena Reddy Garu was born on January 1st, 1949 to Sri Nallu Ram Reddy and Srimati Hanumayamma in Ganukabanda village of Suryapet district. His Excellency Honorable Governor Sri Indrasena Reddy Garu did his MSc in Mathematics from Usmania University with distinction and joined as a research scholar in CSIR and completed his PhD examination, but his anti-emergency activities curtailed his further academic progress. He served in tribal areas along with Dr. Surendra Reddy in extending healthcare programs to remote areas as an active member of RSS. He has dedicated his life to serving the people through politics. He was elected thrice to Legislative Assembly of United Andhra Pradesh State. He also served as the President of Bharatiya Janata Party for the State of United Andhra Pradesh in the year 2003. He also served as the National Secretary of Bharatiya Janata Party and was also a special invitee of National Committee of Bharatiya Janata Party. At present, he is the Governor of Tripura State, having been sworn in as the 20th Governor of Tripura State on 18/10/2023. I hereby present you His Excellency Honorable Governor of Tripura State, Shri Nallu Indrasena Reddy Garu. Thank you, Madam. I request Isha Reddy sir, correspondent Women's Education Society, to grace the chair, sir. our staff and students. Sir, I would like to enlighten you about
the college and the Women's Education Society. It was the dream of visionaries like late M. Narayan Reddy Garu, ex-MP and MLA, and late M. Ganga Reddy Garu, ex-MLC, whose idea this college was established. And the main strength behind establishing the college was late Sri B.N. Raman Garu, Dean and Collector of Nizamabad. And the founder members included K.R. Radha Reddy Garu, former ZP Chairman, B. Kishan Lal Garu, Ranglan Govardhan Garu, Alur Mallareddy Garu, Onnajipet Gangadhar Gaud Garu, V.K. Reddy Garu, and Sri Rampur Chinna Reddy Garu. Sir, the college was mainly founded for providing a platform for empowerment of the rural women by giving them access to quality education and to develop their multifarious skills in various fields. Till today, sir, 30,000 girls have graduated from this college. The college is more than 60 years old. Sir, again I will repeat because you are busy otherwise. 30,000 students graduated and 2 of our college alumni, sir, have been selected as served as IAS officers, and many as doctors and successful entrepreneurs. And our college boasts of 2 MLAs, that is Akula Sujata and Arunatara. And the present mayor of Nizamabad, Neetu Kiran, is also an alumni of this college. The success of our students in such multifarious fields speaks of the dream of the visionaries like Mr. Narayan Reddy, Ganga Reddy and others coming true, because they have developed the basic skills of various students who have passed through this college. And today, sir, we are really privileged and honored by you visiting this college. And I thank His Excellency, the Governor, Mr. Indrasena Reddy Garu, and my brothers, Suranarayan Garu and Palaganga Reddy Garu for having come to the college. Thank you one and all. Tripura State, Sri Nallu Indrasena Reddy Garu, please deliver your speech, sir. స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారు, ప్రెసిడెంట్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ రాజేంద్ర రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ నల్లిరావు గారు, పల్లె గంగారెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు, అబాకర్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, కాలేజ్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణ రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ఉమెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి విని ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశంలో మనం మన యొక్క పూర్వీకులు, మన యొక్క కల్చరు ఇదంతా చూసినట్టయితే స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి స్థానం. మనం దేవుళ్ళని పూజించేటప్పుడు కూడా ముందు స్త్రీ పేరు చెప్పి తర్వాత మిగతా పేరు పెట్టుకుంటాం.
ఈ రకమైనటువంటి ప్రత్యేకత మహిళల విషయంలో, స్త్రీల విషయంలో గుర్తింపు మన కల్చర్లోనే ఉంది. ఈరోజు చాలామంది చదువుకున్నటువంటి బుద్ధిజీవులు అనేక రకాలుగా సమాజం గురించి మేమేం మాట్లాడుతున్నాం అనేటువంటి చెప్పే వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. ప్రపంచంలో మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ అనబడేటువంటి వాటిలలో అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, స్త్రీలకి మొట్టమొదటగా అక్కడ హక్కులు లేవు. అమెరికాలో చాలా సంవత్సరాల వరకు ఓటర్కు లేదు. ఇంతవరకు అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడ ఉమెన్ ప్రెసిడెంట్ కాలేదు. అదే రకంగా మనకు బ్రిటిష్ గురించి మనం మాట్లాడతాం, కానీ బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కలెక్టర్స్ వేసేటువంటి వాళ్ళు. కానీ ఆ కలెక్టర్స్ గా వేసినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసేటువంటి వాటిల్లో ఉమెన్ కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. బ్రిటిష్ టైం ఇన్ని సంవత్సరాలు పాలించిన అక్కడ కానీ ఇక్కడ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో ఉమెన్ లేరా అంటే ఒకవేళ ఉమెన్ ఆ యొక్క పోస్ట్కి రావాలనంటే, కలెక్టర్ కావాలనంటే వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వాలి. ఏంటంటే నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను అని కనుక రాసి ఉంటేనే అప్పుడు ఆ బ్రిటిష్ టైంలో వాళ్ళని కలెక్టర్గా సెలెక్ట్ చేసేది. ఎంత ఇన్హ్యూమన్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటిది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క రాజ్యాంగంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడేటువంటి యొక్క ప్రభుత్వంలో ఓటేసేటువంటి హక్కు జెంట్స్కి ఎంతైతే ఉందో మహిళలకు కూడా అంతే ఉంది. ఆ రకంగా మొదటి దీంట్లోనే మహిళలకు కూడా హక్కు కల్పించినటువంటి దేశం మన భారతదేశం. అంతేకాకుండా ఐఏఎస్ ఐపీఎస్ ఏ స్థాయిలోనైనా సరే ఈరోజు ఉమెన్ బార్ అనేటువంటిది ఎక్కడ లేదు. ఈ పోస్ట్కి ఉమెన్ అర్హత లేదు అనేటువంటిది లేదు. ఈరోజు మిలిటరీలో కూడా ఉమెన్ ఆఫీసర్స్ ని చూస్తున్నారు. ఏరోప్లేన్లో కూడా ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. సముద్రంలో ఉండేటువంటి యొక్క సబ్మెరీన్స్ లో కూడా ఈరోజు ఉమెన్ ఆఫీసర్స్ పనిచేస్తారు. కాబట్టి భారతదేశం మహిళల విషయంలో, స్త్రీల విషయంలో ఆ రకమైనటువంటి ప్రత్యేకత ఉంది. ఇది మనం గర్వంగా దేశం ప్రపంచం మొత్తంలో గర్వించదగ్గటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మనం అయితే ఈరోజు ప్రపంచంలో వికసిత్ భారత్ దీంట్లో వెళ్ళాలంటే 2047వ సంవత్సరానికి వచ్చేటప్పటికీ 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినటువంటి దేశంగా ఉన్నప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి దేశంగా ఉండాలి. 21వ శతాబ్దం అంటే అది భారతదేశం యొక్క శతాబ్దం కింద చలామణి కావాలనంటే, ఆ దిశలో ఈ యొక్క దేశం ముందుకు పోవాలంటే ఈ దేశంలో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, స్త్రీ యొక్క శక్తి ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచించేటువంటి దాంట్లో అదే రకంగా మనం కూడా ఆ యొక్క అవకాశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు
వికసిత్ భారత్ 2047లో రావాలని అంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ముందు వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళతో రాబోయేటువంటి 25 సంవత్సరాలు పనిచేసేటువంటి యువశక్తి మీరు ఆ దిశలో మీ చేతిలో ఉంది. ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో 2047 వచ్చేటప్పటికీ వికసిత్ భారత్గా ఒక ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశంగా రూపుదిద్దడానికి మీరు మీ చేతిలో ఉంది. ప్రపంచ జనాభాలో మన యొక్క జనాభాలో సగం శక్తి నారీ శక్తి. ఆ దిశలో మీరు ఆలోచిస్తారని చెప్పి నేను ఈ సందర్భంలో మనం రెండవది, ఈరోజు చాలా మంది నన్ను అడుగుతుంటారు, స్కూటర్ వచ్చారని అడుగుతుంటారు. కొంతమంది మాత్రమే స్కూటర్ వచ్చినట్టుంటారు, నడపడం. డ్రైవింగ్ లైసెన్స్ ఉందని అడుగుతుంటారు, కాలేదు 4 వీల్ డ్రైవింగ్ చాలా మంది లేదంటారు. కానీ ఈరోజు ప్రభుత్వం మహిళల కొరకు ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తీసుకొని ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అంటే మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన దగ్గర నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రాలేదు ఇంకా. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఉన్నట్లయితే మైనర్ సబ్జెక్ట్ కింద మనం ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్ట్. నాకు కుకింగ్ ఇష్టం ఉందండి, కాదు డ్రాయింగ్ ఇష్టం ఉందండి, లేదు నాకు ఇంకో పెయింటింగ్ అనేది ఇష్టం ఉంది, లేకపోతే ఇంకేదన్నా స్టిచ్చింగు, స్విమ్మింగు, ఏదైనా కానీ దాన్ని మైనర్ సబ్జెక్ట్ కింద తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా ఎన్ఈపి 2020 దీంట్లో మనం ఒక సంవత్సరం చదివిన తర్వాత కొంతమంది ఏదో ఒక కారణంతో మానేసినాం అనుకోండి. మానేస్తే మొదటి సంవత్సరంలో మానేస్తే వాళ్ళకి కోర్సుకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అంటే మేము ఇంటర్మీడియట్ పాస్ అయినామని చెప్పి బిఎస్సి, బీకామ్ డిగ్రీకి డిస్కంటిన్యూ అని చెప్పేటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు సర్టిఫికేట్ కోసం ఒకవేళ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుతున్నారు, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి డిప్లొమా అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి మనం బయట ఎక్కడికైనా అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏం చదివినారని అంటే నేను డిప్లొమా చదివినాను, నేను సర్టిఫికేట్ కోర్స్ చదివినాను. అదే రకంగా 3 సంవత్సరాలు చదివితే డిగ్రీ వస్తుంది. 4వ సంవత్సరం చదివినట్లయితే మనకు బిఎస్సి డిగ్రీ ఆనర్స్ కింద మనకి ఇస్తారు. అయితే దాంట్లో మైనర్ సబ్జెక్టులు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇచ్చి ఉన్నటువంటి సబ్జెక్టులు మనం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉండవు, కానీ అవగాహన ఉంటే చాలు అనేటువంటి పద్ధతిలో. ఏమో మా పక్కన నువ్వు మధ్యలో ఎక్కడ ఉన్నావు ఆమె వినపడతలేదు, వినపడుతుందామా? ఇది చూడు, నువ్వు బయట ఉండి అడ్డ ఉన్నావు. మైనర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి అటెండ్ అయితే మనకు క్రెడిట్స్ వస్తాయి. ఆ రకమైనటువంటి దీంట్లో మైనర్స్ విషయంలో, మైనర్ సబ్జెక్ట్స్ విషయంలో ఆలోచించడమే కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ దిశలో వెళ్ళినట్లయితే ఉమెన్ దీనికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా మన దగ్గర డిస్కస్ చేసినప్పుడు హౌస్ కీపింగ్, చిన్నపిల్లల్ని చూసుకునేటువంటిది చాలా మందికి తెలుసు. ఒకసారి ఉమెన్ డాక్టర్స్కి వచ్చినప్పుడు ఈ రకంగానే మాట్లాడుతుంటే ఉమెన్ డాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి హెల్త్ విషయంలో, బేబీ కేర్ విషయంలో అన్ని వాళ్ళకి తెలుసు, కానీ హౌ టు ఫీడ్ బేబీస్ అనేటువంటి వాళ్ళకి తెలియదు. బేబీ ఫీడింగ్ ప్యాడ్స్ ఉంటాయి తెలుసా అని నేను అడిగాను. దాంట్లో ఒక్కరు కూడా మాకు తెలియదు. డాక్టర్స్
కానీ లేటెస్ట్ దీంట్లో ఏంటంటే బేబీ ఫీడింగ్ బ్యాగ్స్ ఉంటాయనేటువంటి సంగతి తెలియదు అంటే అప్ టు డేట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి లేదు అనేటువంటిది నేను చెప్పవచ్చు. కాబట్టి మనకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి దీంట్లో ఏ సబ్జెక్టులో తీసుకున్నా మీరు దాంట్లో ఒక కాన్సన్ట్రేట్ దీంట్లో ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మీరు ఆ దిశలో ఆలోచన చేసి ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు కాదు, మీరే కొత్త సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసి మేము దీనికి ఇంట్రెస్ట్ ఉన్నామనేటువంటి దీంట్లో ముందుకెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ యొక్క ఇన్స్టిట్యూషను చాలా పాత ఇన్స్టిట్యూషను కాబట్టి ఈ సందర్భంగా ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా అల్యూమినీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు అయినారు, డాక్టర్స్ అయినారు, ఇంజనీర్స్ అయినారు, వాళ్ళను మనం 2 బ్యాచెస్ ఉన్నాయి. ఒకటి గోల్డెన్ జూబ్లీ బ్యాచ్ ఉంది, రెండోదేమో సిల్వర్ జూబ్లీ బ్యాచ్. కాబట్టి గోల్డెన్ జూబ్లీ బ్యాచ్ని ప్రతి సంవత్సరం కొత్త బ్యాచెస్ ఏవైతున్నాయో ఆ యొక్క కొత్త బ్యాచెస్ని మీరు పిలిచి వారి కొరకు గోల్డెన్ జూబ్లీ అల్యూమినీ గోల్డెన్ జూబ్లీ బ్యాచ్ అనేటువంటి ఒక రోజు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళని మోటివేట్ చేయడం, అదే రకంగా సిల్వర్ జూబ్లీ బ్యాచ్కి సపరేట్గా పెట్టి వాళ్ళ ద్వారా మోటివేట్ చేయటం, దానివల్ల వాళ్ళు వీళ్ళకంటే ఏదో ఫైనాన్షియల్ దీంట్లో ఇస్తారని కాదు, ఫైనాన్షియల్ దీంట్లో ఇన్స్టిట్యూషన్కి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు చేస్తారు. దానికంటే ప్రముఖంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ దీంట్లో ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలంటే ఏ రకంగా ప్రిపేర్ కావాలి, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచి మీ అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి రెడ్డి ఈ యొక్క ఉమెన్స్ కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇక్కడ కాలేజ్లో పక్కనే తీసుకోవాలి. ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారికి వచ్చింది. ఇండియన్ టెక్నాలజీ బాస్కెట్బాల్ ఆర్చరీ కూడా స్టార్ట్ చేసినారు. వన్ థింగ్ నేను ఎప్పుడు అవకాశం దొరికినా బీయింగ్ ఏ స్పోర్ట్స్లో ఎప్పుడు మీ అన్నకి వాళ్ళకి చెప్పి ఇంప్రెస్ చేయదలుచుకున్నది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ కమింగ్ అప్ విత్ గుడ్ స్కీమ్స్ లైక్ ఖేలో ఇండియా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, స్కూల్స్లో యూ గివ్ 1 mark ఫర్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్. దాంతో రా మెటీరియల్ ఏదో ఉంటుందో ఇట్ కమ్ అవుట్ అండ్ యూ కెన్ డెవలప్ బెటర్ స్పోర్ట్స్ పర్సన్. దట్ పాలసీ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మోర్ ఎఫెక్టివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీరు స్పోర్ట్స్ గురించి చెప్పారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక ప్రపోజల్ మూవ్ చేశాను. స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్లో గెలుస్తారో గెలిచినటువంటి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ ఇండివిజువల్స్ చాలామంది ప్రైజ్ ఇస్తుంటారు. కానీ ఆ ప్రైజ్ జనరల్గా ఇండివిజువల్గా పోతుంది. ఎవరైతే గెలిచారో వాళ్ళకి మాత్రమే పోతుంది. ఆ రకంగా కాకుండా గెలిచినటువంటి వాళ్ళకి ప్రైజ్ మనీ ఏదైతే వస్తుందో గెలిచిన దానికి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి కూడా ప్రపోర్షనేట్గా పోవాలని చెప్పి నేను ఉదాహరణకి నా దగ్గర మా నియోజకవర్గంలో గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు పరిగెత్తేటువంటి గుర్రానికి ప్రైజ్ మనీ ఉంటుంది. ఆ ప్రైజ్ మనీలో గుర్రం ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ గుర్రం ఓనర్కి 55-60% పోతుంది. ఆ గుర్రాన్ని పరిగెత్తించేటువంటి రౌత్ ఎవరైతే ఉంటారో అతనికి 10-15% పోతుంది. దాని ట్రైనర్ ఎవరైతే ఉంటారో దానికి ఇంత పర్సెంటేజ్ పోతుంది. అదే రకంగా దాన్ని ఆ యొక్క పిల్ల ఎక్కడ పుట్టిందో ఆ యొక్క స్టడ్ ఫామ్ కూడా ఇంత పర్సెంటేజ్ పోతుంది. అంటే ఒక వ్యక్తి గెలవటం కొరకు
ఆ వ్యక్తికి ఎంత కష్టపడ్డాడని కాదు, ఆ వ్యక్తి వెనక పనిచేసినటువంటి కోచ్, పనిచేసినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషను, వీళ్ళందరికీ కూడా షేర్ ఉండాలనేటువంటిదే నా యొక్క అభిప్రాయం. ఆ దిశలో నేను మాట్లాడుతున్నాను. కళ్ళ కూడా మీరు చెప్పినటువంటిది కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు.